రీసెంట్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ కి జరిగిన అగ్ని పరీక్ష లాంటి డిసైడింగ్ మ్యాచ్ లో ఒక టెరిఫిక్ విక్టరీ సాధించారు. ఈ మ్యాచ్ లో గెలిచి మా పని ఇంకా అయిపోలేదు అనే స్ట్రాంగ్ మెసేజ్ ని అపోనెంట్ టీమ్స్ కి ఇచ్చారు. అయితే ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ చేసిన కంబ్యాక్, కమింగ్ మ్యాచెస్ లో ఎలాంటి డిఫికల్టీస్ ని ఫేస్ చేయబోతున్నారు అండ్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, టాప్ 4 కి క్వాలిఫై అవ్వగలరా లేదా, ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఫస్ట్లీ ఎస్ఆర్హెచ్ సిఎస్కే తో మ్యాచ్ గెలుస్తుంది అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ ఆఫ్ ఈ మ్యాచ్ ముందు వరకు ఎస్ఆర్హెచ్ చెప్పకలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దట్ వేళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ ఎవరు ఫామ్ లో లేరు. అలాంటి టైంలో వాళ్ళ హోమ్ లోకి వెళ్లి మ్యాచ్ గెలవడం ఆల్మోస్ట్ ఒక డిఫికల్ట్ థింగ్ అనే చెప్పుకోవాలి. అయితే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ స్టార్ట్ అయిన ఫస్ట్ బాల్ నుండి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ తో ఆడారు. ఈ సీజన్ లో ఎప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే లో 3 వికెట్స్ తీసుకోలేదు. బట్ ఈ మ్యాచ్ లో తీసుకున్నారు. ఈ సీజన్ లో ఎప్పుడు కూడా మిడిల్ ఓవర్స్ లో వీళ్ళు పెర్ఫార్మ్ చేయలేకపోయారు. కానీ ఈ మ్యాచ్ లో కమిండ్ మెండిస్, అన్సారీ, జయదేవ్ ఉనద్కట్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్ ప్రతి ఒక్కరూ టైట్ బౌలింగ్ చేసి వికెట్స్ తీసుకొని పెర్ఫార్మ్ చేశారు. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటి అంటే కండిషన్స్ ని ప్రాపర్ గా అర్థం చేసుకొని కమిండ్ మెండిస్ లాంటి ఒక ప్రాపర్ స్పిన్నర్ ని, అలానే మిడిల్ ఓవర్స్ లో పిచ్ స్లో అవుతుంది అని జయదేవ్ లాంటి ఒక మీడియం పేసర్ ని తీసుకొచ్చారు. అయితే నేను మ్యాచ్ కి ముందు ప్రివ్యూ వీడియోలో కూడా చెప్పా, షమి, కమిండ్ మెండిస్ అండ్ జయదేవ్ వీళ్ళ ముగ్గురు ఆడతారు అని. ఎగ్జాక్ట్లీ సేమ్ మూవ్ చూసాం. అయితే ఈ మ్యాచ్ లో ప్రతి ఒక్క బౌలర్ కూడా వికెట్స్ తీసుకుని చాలా బాగా రాణించారు. షమి ఒక వికెట్ తీసుకుంటే కమిండ్ మెండిస్ ఒక వికెట్, పాట్ కమిన్స్ 2 వికెట్స్, జయదేవ్ ఉనద్కట్ 2 వికెట్స్ అండ్ హర్షల్ పటేల్ 4 వికెట్స్. ఇలా ప్రతి ఒక్క బౌలర్ తమ రోల్ ని పర్ఫెక్ట్ గా ప్లే చేశారు. అవసరమైన సిచ్యువేషన్ లో ప్రతి ఒక్క బౌలర్ వికెట్స్ తీసుకున్నారు. సో ఇక్కడ ప్రతి ఒక్క బౌలర్ ని అప్రిషియేట్ చేయాలి. ఎస్పెషల్లీ కమిండ్ మెండిస్ విత్ బాల్ తో ఒక వికెట్ తీసుకున్నాడు. ఆల్సో విత్ బ్యాట్ తో 32 రన్స్ స్కోర్ చేశాడు. ఆల్సో ఆన్ ది ఫీల్డ్ ఒక ఫంటాస్టిక్ క్యాచ్ తీసుకొని మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. మరి ఎప్పుడైతే ఈ వికెట్ వచ్చిందో అప్పటి నుండి సన్ రైజర్స్ టీమ్ లో ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ని చూసాం. అలానే హర్షల్ పటేల్ ఇంపార్టెంట్ 4 వికెట్స్ తీసుకొని మ్యాచ్ ని కంట్రోల్లో పెట్టాడు. ఇక బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ అండ్ హెడ్ కొంతవరకు ఆఫ్ కలర్ గా కనిపించారు. కానీ రిమైనింగ్ బ్యాటర్స్ లైక్ ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ, కమిండ్ మెండిస్ అండ్ నితీష్ సిచ్యువేషన్స్ ని అడ్జస్ట్ చేసుకొని రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడారు. మరి ఒక యూనిటీ గేమ్ ఆడితే రిజల్ట్ ఎలా ఉంటుందో అనేది ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ చూశారు. ఈ మ్యాచ్ తర్వాత ప్రతి ఒక్కరు ఫర్ షూర్ అయ్యన్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు. ఇక ఎస్ఆర్హెచ్ కమింగ్ మ్యాచెస్ దాంట్లో ఉండే డిఫికల్టీస్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ 5 మ్యాచెస్ వచ్చేసి మే 2న గుజరాత్ తో అహ్మదాబాద్ లో, మే 5న DC తో హైదరాబాద్ లో, మే 10న KKR తో మరోసారి హైదరాబాద్ లో, మే 13న RCB బెంగళూరులో అండ్ ఫైనలీ మే 18న లక్నోలో LIC టీమ్ తో ఆడబోతున్నారు. సో GT, DC, RCB ఇలాంటి టాప్ టీమ్స్ తో మ్యాచెస్ ఉన్నాయి. యూజువల్లీ ఇలాంటి ఫామ్ లో ఉన్న టీమ్స్ తో మ్యాచెస్ గెలవడం వెరీ వెరీ టఫ్. ఎందుకంటే వాళ్ళు త్రూఅవుట్ ది సీజన్ మొమెంటం ని క్యారీ చేస్తూ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. కానీ ఇలాంటి టీమ్స్ పైన గెలిచినప్పుడే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంకా బూస్టప్ అవుతుంది. మరి ఆ మ్యాచ్ లేదు, ఈ మ్యాచ్ లేదు, ప్రతి మ్యాచ్ ఒక ఫైనల్ మ్యాచ్ లో ఆడాలి. మోర్ ఓవర్ 2 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఫేవరబుల్ పిచ్ రెడీ చేసుకొని మ్యాచెస్ గెలవచ్చు. అదర్వైజ్ బెంగళూరులో ఒక మ్యాచ్ ఆడబోతున్నారు. ఇది చిన్న వెన్యూ, బ్యాటింగ్ కు ఫేవరబుల్ గా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ కూడా మ్యాచ్ గెలవడానికి కొంతవరకు ఛాన్సెస్ ఉంటాయి. అలానే అహ్మదాబాద్ లోని బ్యాటింగ్ ఫ్రెండ్లీ సర్ఫేస్ ఉంటుంది. బట్ వాళ్ళు మోస్ట్ లైక్లీ ఫ్లాట్ వికెట్ ఇవ్వకపోవచ్చు. ఏదైనా ఈ మ్యాచ్ లో వాళ్ళు బెస్ట్ ఇవ్వాలి. ఆల్సో లక్నోలోనే చాలా వరకు స్లో వికెట్ ఉంటుంది. సో చాలా వరకు డిఫికల్టీస్ ఉన్నప్పటికీ వాటిని ఓవర్కమ్ చేస్తేనే ఛాంపియన్ టీం అవుతారు. ఫైనల్లీ ప్లే ఆఫ్ ఛాన్సెస్ చూసుకుంటే కరెంట్లీ ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అవ్వడానికి మ్యాథమెటికలీ 8% ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాచెస్ గెలిచే కొద్దీ ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మరి లాస్ట్ సీజన్ లో RCB 7కి 7 మ్యాచెస్ గెలిచి క్వాలిఫై అయినప్పుడు ఎస్ఆర్హెచ్ 5కి 5 మ్యాచెస్ గెలిచి క్వాలిఫై అవ్వడం టఫ్ థింగ్ ఏమీ కాకపోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మొమెంటం. ఇప్పుడు ఆ మొమెంటం ఎస్ఆర్హెచ్ దగ్గర ఉంది కాబట్టి సో దే కెన్ డూ ఎనీథింగ్. ఈవెన్ కోచ్ డానియల్ విటోరీ, కెప్టెన్ పాట్ కమిన్స్ అండ్ నితీష్ రెడ్డి వీళ్ళంతా RCBని ఇన్స్పైర్ గా తీసుకొని మా 100% బెస్ట్ ఇస్తాము అని లాస్ట్ మ్యాచ్ కు ముందు చెప్పారు. అయితే అభిషేక్, ట్రెవిస్ హెడ్, క్లాసెన్, ఇషాన్, నితీష్ కుమార్, కమిండ్ మెండిస్, షమి, హర్షల్ పటేల్, ఉనద్కట్ ఇంతమంది సూపర్ స్టార్ వీళ్ళ టీంలో ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళ బెస్ట్ గేమ్ ఆడితే ఖచ్చితంగా రిజల్ట్ మారుతుంది. మరి 287, 286, 277, 266, 246 ఇలా ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ టీమ్ కి ఇలాంటి సిచ్యువేషన్ ని ఓవర్కమ్ చేయడం డిఫికల్టీ కాకపోవచ్చు అని నా ఒపీనియన్. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది.
ఇది గైస్ వాటి వీడియో. సన్ రైజర్స్ కంబ్యాక్ చేస్తుందా లేదా, ఆల్సో మీ ఫేవరెట్ టీమ్ ఏదో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.